అనాలి పోయినప్పుడు వీడికి ఎందుకు వచ్చినావు నువ్వు ఆఫీస్ దగ్గరికి? అక్కడ మంటారు వీళ్ళు రమ్మంటే వచ్చిన. ఎవరు రమ్మన్నారు? ఎందుకు పిలిచినవరా? ఎందుకు పిలిచినావు? నీకేం అవసరం? ఆమె దుకాణం అప్పగించినా కదా, దుకాణం చూసుకుంటుంది. మంచి మీద ఎందుకు లేపిర్రా మీరు? ఎందుకు లేపిరు అన్నా నేను చైర్లు తీసుకెళ్ళేనా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్ట్లు వేసి ఒక హైలైట్ చేస్తుంటే లక్ష మీద 2 లక్షలు 1,50,000 అట్లా సంపాదిస్తారు. పంచుకోనికి పైసలు పంచుకోనికి అంత ఎందుకు నొప్పి అవుతుంది ఒక్కొక్కళ్ళకి? ఎందుకు కొట్టిరానా? ఎవరు కొట్టిరు నీకు? ఎవరెవరు కొట్టిరు? ఎందుకు కొట్టు? సినిమా పనులు ఉన్నాయి, ఈ పనులు అయిపోగానే నేను డీటెయిల్గా అందరినీ నుంచోబెడతా. ఓవర్ రాకపోతే వాని గురించి మాట్లాడతా. అందరు రావాలా? ఇప్పుడు దాకా ఇమ్రాన్ దగ్గర నుంచి సమస్య ఓవర్ పోయింది. అందరి గురించి మాట్లాడతా. ఎప్పుడు నిన్న నాకేమన్నావు ఫోన్ లా? ఎందుకు పోయినాను? అది ఉంటే చేసుకున్నా. ఫస్ట్ ఏమన్నావు నాకు అది చెప్పు. అబద్ధాలు చెప్పకు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పకు. ఫస్ట్ నాకు ఓవర్ అబద్ధాలు. ఇప్పుడు దాకా ఎన్నిసార్లు పోయినారా ఊరికి నువ్వు? 2 times పోయినా. ఇంతకు ముందు మళ్ళా నేను సంవత్సరం ఇండే ఉంటున్నా, ఇంటికి పోను అంటున్నావు. ఇండే తెలుస్తుంది అన్న. ఇకరా బాబు ఎవరు? ఎందుకు కొట్టిరానా? ఎవరు కొట్టిరు నీకు? ఎవరెవరు కొట్టిరు? ఎవరు? ఎందుకు కొట్టు? ఒకడు తెలియక ఆడపిల్ల తప్పే నేను ఒప్పుకుంటున్నా. ఆడపిల్ల కొడుతున్నావు. ఏంది కదా? నాకు నిజం చెప్పు. ఏం జరిగింది చెప్పు. ఆ రోజు ఏం లేదు, గిఫ్ట్ తీసుకొని వచ్చిన. ఎవరికి? నీకు. అయితే నువ్వు లేవన్నారు. సరే అని ఆరిక లోపల ఉంది. అయితే నేను పోయి చూసిన. తాగుండేనా? అన్న ఏదున్నా వాసన చెప్పు, కొట్టేసి చెప్పు. తాగుండేనాను? ఎవరు తాగుండేనా? లైట్ గా తాగినా. ఎందుకు తాగినావు? నా తాగి ఇంటి దగ్గర రావద్దు కదా అన్న. నాది ఇది ఒక సమస్య. ఇది ఒకటి గుడి లాంటిది నాకు. ఈడ తాగు వచ్చి నేను సబ్స్క్రైబర్ అంటే ఎట్లుంటది అన్న. నేను దానికి ఒక్క మాట కూడా నేను నీ గురించి ఏం తప్పుగా అంటలేను. నీ కొట్టుడు మా వాళ్ళది తప్పు. నేను తాగున్నాడు అంటే ఫస్ట్ తీసుకొని వదిలే. వాళ్ళది ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రు, ఒక ఆడపిల్ల కదా అన్నారని చేయలేపారు. దానికి నేను సారీ చెప్తున్నా. నువ్వు తాగి ఎందుకు వచ్చినావు నాకు అది చెప్పు. అంటే గిఫ్ట్ ఇద్దామని అన్న ఉన్నాడు. అవునా? తాగొస్తే ఎట్లుంటది? నేను తాగొస్తే ఎట్లుంటది నాకు చెప్పు. ఎవరింటికైనా తాగి పోవడం ఎంతవరకు కరెక్ట్ అన్న? నాకు ఒకటి తప్పు ఉందన్నా. నేను దానికి ఏమంటలే. ఇగో చాలా మంది వస్తారన్నా, ఇంకా మంది అన్నాక అందరు తాగుతారు లేదని కాదు. కానీ కొన్ని విషయాలల్లో ఇంటి దగ్గర ఆడోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు ఏమైంది, ఒకడు ఫుల్ తాగొచ్చింది, నేను లేను, వీళ్ళు కూడా లేరు. లోపల పోయి తలిపేసింది. మా అమ్మ ఉండేసరికి ఉర్రంగానే బయటికి వెళ్ళాడు. పోతూ ఆడ పోయి ఒక ఆంటీ ఫోన్ గుంజుకొని ఉరికి. ఇట్లా పరిస్థితి అయింది. ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు చేయబట్టినావు అని చెప్పి అది చెప్తురు. అది ఎంతవరకు కరెక్ట్ కాదో నాకైతే తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఇగో మీరు మా సబ్స్క్రైబర్, మీ వల్ల మనం బతుకుతున్నాం, మనం మంచిగా ఉన్నాం అని చెప్పి ఇంత మర్యాద ఇస్తున్నాం. అదే వేరే వాళ్ళు బయట వాళ్ళు ఉంటే ఇగో వీళ్ళు ఇట్లా చేసిరు కదా, నేను గలీజ్ చేస్తా ఇంకా. కానీ ఏంటంటే ఎందుకు నాకు అవసరం లేదు, మనం చేయొద్దు, ఏదున్నా పద్ధతిగా మాట్లాడాలని చెప్పి కామిషన్. అరే మీరు తాగి రావద్దన్నా. ఎందుకు వస్తారు తాగి చెప్పు? ఆడపిల్లలు వాళ్ళు వీళ్ళు. సరే వచ్చినావు బయట కూర్చుంటే అయిపోయి. అంటే ఎవరు లేదని లోపలికి వెళ్ళినా మరి ఉన్నారేమని ఎవరైనా కట్టబ వాళ్ళందరూ ఎవరైనా. అవునా? ఇప్పుడు లోపల పోయినావు, మనుషులు కనిపించిరా నీకు? ఎవరు లేరు. ఆరిక ఉండే. మళ్ళీ బయటికి ఆడపిల్ల అంటే బయటికి వచ్చేయాలి కదా అన్న. గిఫ్ట్ పెట్టడానికి పోయి ఇంకా చేతి దాకింది. ఇంకా అక్క అనుకొని ఇంకా చెప్పాను. ఇంకా అక్క అని అప్పుడే మాట్లాడేస్తే అన్న. ఇప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇదని కాదు. నేను ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు అట్లా లోపల రావడమే తప్పన్న. ఇదని కాదు, రాత్రి 1 o'clock 2 o'clock కూడా తాగి మా ఇంటి దగ్గర, నా దగ్గర ఇప్పుడు దాకా నా మీద 35 కేసులు ఉన్నాయి.
ఎందుకు ఈడ గల్లీలలో ఓరోరు వస్తారు అన్న. నేను మంచినే కదా, నేను కూడా బతకాలి కదా అన్న. నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఎవరికి ఏం చెప్పుకోలేక లోపల 100 మంది వస్తారన్న. నేను ఒక హెల్పింగ్ వీడియో వేస్తే 100 మంది ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. ఇప్పుడు కూడా నా పరిస్థితి కూడా అగో ఆడ నుంచోనే ఉన్నారు. అగో అందరు ఒకటే తీరు ఉన్నారన్న. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, లంగు ఉంటాడు. ఈ దానికి వచ్చిన వాళ్ళని మేము అందరు ఒకటే తీరు తీసుకోలేము కదా. ఒకడు నా పరిస్థితి ఎట్లుందంటే మీరు అందరికి చెప్తే షాక్ అవుతారు. వానికి ఇల్లు తికానా ఏం లేదు అంటే నా ఇల్లు ఇంట్లో వండుకోరా అని చెప్పి ఒక పెట్రోల్ పంప్లో జాబ్ పెట్టిస్తే వాడు పోయి బయట దొంగతనం చేసి నాకు గుర్తుపడతారని చెప్పి నాకు ఏం చెప్పలేదు. అదే వేరేవాడు ఉంటే నా మీద కూడా కేసు బుక్ చేస్తుండే. మనోడు అని చెప్పి ఈడ ఇంటి దాకా పెడితే వాడు బయటికి పోయి నేను ఇమ్రాన్ నాకు కల్పిస్తా అని చెప్పి పైసలు కొట్టేస్తారు. ఓవర్ మంచిగా నాకు మంచి ఎట్లా చేసేస్తారు అంటే నాకు ఒక మెంటల్ టార్చర్ పెట్టేస్తారు నాకు. అరే ఓవర్ నమ్మాలా ఓవర్ నమ్మద్దు అనేది కూడా అర్థమవుతుంది. ఈడ మా దగ్గర చూస్తే ఉన్న అన్ని రోజులు ఉంటారు, ఫేమ్ కాగానే వెళ్ళిపోతారు, బయట పోతారు, కొన్ని రోజులు మళ్ళీ ఫేమ్ అయిపోగానే మళ్ళీ తిరిగి వస్తారు. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు నేను బాయ్స్లో నేను ఒక వీడియో చేయబోతున్నా. ఇప్పుడు దాకా ఇంతమంది ఉన్నారు, ఏమేమైంది ఏంది అనేది. ఎందుకంటే మనకు చాలా తప్పు లేదు ఇక్కడ. నువ్వు కూడా అంతే ఉన్నావు కదా, వాళ్ళు పోగానే మళ్ళీ రాగానే కాలుముఖంగానే రైట్ రబే వచ్చా అని చెప్పి అదే చేస్తావు. అవురా వదిలేస్తా అంటే ఏం చేస్తాం, దిక్కు దికానా లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారు, నా దాకా చేస్తే నేను ఊకుటా, వీని కడుపు కొడితే ఊకోను. వీడు పోస్ట్ చేసిన టైంకి పోస్ట్ అవుతుంది, వీని గురించి పట్టింపు లేదు, ఏం లేదు. వీనికి తెలివి లేదు. తెలివి ఉన్న దాకా నేను తీసుకోతారా బాబు. దాని తర్వాత నీ ఇష్టం, నువ్వు 11 బజే వస్తా, నువ్వు 12 బజే వస్తా, నేను 1 బజే వస్తా, నువ్వే కదా నేను ఏం చేసినా నువ్వే చూసుకోవాలా, నువ్వే చేయాలంటే కాదు చెప్పేస్తున్నా, కుళ్ళ ఓపెన్గా చెప్పేస్తున్నా. నలుగురు ఉండే ఇవాళ ఇంతమంది అయ్యారు. ఎందుకు వీళ్ళు చేసే లెక్కలకే వీళ్ళ ముందటనే చెప్తున్నా కదా. వీళ్ళు కరెక్ట్ ఉంటే ఎవరు ఉండకపోతుండే. పోనీలే అందరికీ లైఫ్ ఇస్తున్నాము, అందరు మంచిగా ఉంటురు అంటే నడిచిపోతుంది. కానీ అట్లా కూడా లేదు కదా. మన ఇంకల్నే ఉండి మనకే మక్బల్ లెక్కలు చేస్తే ఏడికెళ్ళి ఉంటుంది. అరే ఏం ఒక స్విగ్గీ జొమాటో సరే మీకు ఒక 1,00,000 రూపాయలు లక్ష మీద 2 లక్షలు 1,50,000 అట్లా సంపాదిస్తారు. పంచుకోనికి పైసలు పంచుకోనికి అంత ఎందుకు నొప్పి అవుతుంది ఒక్కొక్కళ్ళకి. ఓవన్కి వానికి సపరేట్ పైసలు కావాలంట. నేను ఓవర్ మంచోళ్ళు ఓవర్ చెడ్డోళ్ళు నా బాయ్స్ ఛానల్లో నేను వీడియోలో చెప్పబోతున్నా. ఇదని కాదు, ఓరోరో దాకా ఇప్పుడు దాకా ఉండే ఓరోరు 3-4 ఛానళ్ళు ఓపెన్ చేసుకురు. అందరి గురించి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది కొన్నిటికి చేసేదాకా మంచిగా ఉంటుంది. అరే వీడు ఓపెన్ చేసుకోలేడా 3-4 ఛానళ్ళు, ఇదంట ఇదంట నేను డీటెయిల్ ఓవర్ వచ్చినా నేను మాట్లాడుకుంటా. ఏడదాకా అయితే ఆడదాకా. అరే చిల్కా చెప్తున్నా చోటే బచ్చంకు బోలేసరిగా బోర్రు. అరే అట్లా కాదురా ఇట్లా పంచుకోర్రా అంటే పంచుకోరంట. అన్నీ ఓపెన్ చేసుకొని అన్నీ నేను తీసుకొని దాంట్లో ఒక్కొక్క దగ్గర షేర్ తీసుకోలేను నేను ఇప్పుడు దాకా. నేను అదే 10% 20% నాకు షేర్ ఇవ్వంటే నేను బతకలేనా? ఖర్చులు దునియా పెడుతున్నా నేను వీళ్ళకి. నా సొంత పైసలతో పెడుతున్నా. నేను షేర్లు తీసుకోలేనా వీళ్ళ దగ్గర? ఎడిటింగ్ చేయించి పుష్ చేసి నేనే వీడియో చేసి కమ్యూనిటీ పోస్టులు వేసి ఒక హైలైట్ చేస్తుంటే అరే మంచి నేను బాయ్స్లో చెప్తున్నా. నేను రేపు పెడతా ఒక 2 days ఆగినా సినిమా పనులు ఉన్నాయని. నా సినిమా అయిపోయినాక చెప్తున్నా కదా, తిరిగి కూడా చూడా నేను. ఇప్పుడు ఏమైతే కొన్ని రోజులు వీడియో పోగానే ఇటు వస్తుంది. ఆయన స్టార్ట్ అయింది ఆల్రెడీ. అరే కొంచెమైనా మంచిని అర్థం చేసుకోవాలా అన్నా. సారీ ఏమనుకోద్దు, మామూలు నీది కూడా తప్పే ఉంది. నువ్వు కూడా అట్లా తాగి రావద్దు ఎప్పటికైనా. ఇగో రండి కలవండి, నేను వద్దు అని చెప్తాను. కానీ తాగి వస్తే ఏంటంటే అన్న లేడీస్ ఉంటారు. అరే సారీ చెప్పు. నేను కోపంలో ఆడపిల్ల అనేటకల్లా నేను ఆలోచించలేను అన్న. తప్పు నాదే, నేను ఒప్పుకుంటున్నా. అదే నా కూడా ఇంకా ఓకే అండి, ఏమనుకోద్దు. ఓకే అదే నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా నువ్వు రా అన్న, వద్దని చెప్తలేవో ఆడ గ్రౌండ్లో నుంచో నేను వచ్చి కలుస్తాను. ఇంటి దగ్గరకు వస్తే ఏమవుతుందంటే చాలా మంది అర్ధరాత్రికి 12 o'clock 1 o'clock 3 o'clock ఫుల్ తాగొచ్చేస్తారు. ఏం చేస్తాం ఏమని అంటే ప్రేమ అంటారు. ఇక ఏం చేస్తాం, నేను కూడా కామిషి ఉంటున్నా. కానీ అందరు అర్థం చేసుకోరు కదా. ఈ గల్లీలో ఒక మనుషులు రారు. అట్లాంటి గల్లీలో అంత మంది వస్తుంటే ఎవరైనా భయం పడతారు.
ఆడపిల్లలు ఫ్యామిలీలు ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలను ఎత్తుకోపోతురు. ఓ ఏమైనా అయిందనుకోండి నాకు ఎటు చూసినా దెబ్బ నాకే పడుతుంది. నా చారణ తప్పు ఉన్న దేంట్లో నా తప్పే ఉండదు. అట్లాంటి నాకు తప్పులలో ఇరికిచ్చేస్తారు. అన్నిటితో కొట్లాడుకుంటా, అన్నిటితో చేసుకుంటా, నా రీచ్, నేను సక్సెస్ నాది ఆలోచించుకుంటా. నాకు మెంటల్ ప్రెషర్, నరాలు తెగిపోతాయి నాకు. అట్లాంటి టెన్షన్లు అవుతున్నాయి. అరే నీకు కుళ్ళ చెప్తున్నారా? అరే నేను ఏమైనా చేసిన తర్వాత ఈ స్థానం అనేది నీది. నువ్వు మంచిగా ఉంటే మంచి. ఇవాళ అందరి తిట్లు ఏమవుతుందిరా, ఏమేం చేస్తుంది చెప్పురు ఆడు ఇంట్లోలా మాటలు కాదు, ఓవర్ మాటలు ఇంటలేడు ఆడు. నేను కుళ్ళ చెప్తున్నా, నేను ఏమేం చేస్తున్నా అన్న ఇంకలో ఉండి నువ్వు చేస్తానే నువ్వు ఇల్లు నడిపించగలుగుతావు, మీ ఇంట్లో చూసుకోగలుగుతావు. నేను కుళ్ళ చెప్తున్నా, ఏది ఏమున్నా నువ్వు కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ఈ వీడియోలో కూడా చెప్తున్నా, నువ్వు ఇట్లా లేవని చెప్పి. వీడు ఇప్పుడు దాకా ఏడున్నా నేను వీనికి అన్నీ చేస్తాను. నేను తెలివి లేదు, పోనీ తీసుకోవాలా, వీనికి ముందు తీసుకోవాలా. వీడేమో వీని షౌకులు ఎక్కువైనాయి. ఎంత అని చెప్తాం? వీనికి ఏమైనా అయితే ఓన్ తిడతారు, నాకు తిడతారు. నేను ఇప్పుడే చెప్తున్నా, వీనికి ఒక ఏజ్ వచ్చేదాకా నేను సపోర్ట్ చేస్తాను. దాని తర్వాత కష్టం. నాకు దారిలు నాకు ఉన్నాయి. అయినా కానీ అందరి గురించి ఆలోచిస్తున్నా. టైంకి రా, టైంకి వచ్చి టైంకి చేసుకో, అన్నీ అయిపోతాయి. సో గైస్, నేను 2 డేస్లో 1 డేలో నాకు కొన్ని సినిమా పనులు ఉన్నాయి. ఈ పనులు అయిపోగానే నేను డీటెయిల్గా అందరినీ నుంచోబెడతా. రాకపోతే వాని గురించి మాట్లాడతా. అందరు రావాలా. ఇప్పుడు దాకా ఇమ్రాన్ దగ్గర నుంచి సమస్య ఎవరు పోయింది, అందరి గురించి మాట్లాడతా. అరే ఏంది మనిషి అన్నాక అర్థం చేసుకోవాలా. ఎందుకు నేను చెప్తే తిడతారని చెప్తలేను రా. వీని పరిస్థితి ఎట్లయింది, ఎట్లా తిట్టిరు వీని, అట్లా తిడతారేమో, మళ్ళీ మంచి పేరు రాదేమో అనుకొని కాముషి ఉంటున్నాను. నేను చెప్పుడు మొదలు పెడితే ఎట్లా తిడతారు? ఎన్ని రోజులు బాధపడ్డాడు. ఇప్పుడు దాకా మంచి చెప్తుంటా వానికి. కొట్టనికి వచ్చిరా అప్పుడు. ఇప్పుడు నేను ఇట్లా వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి ఏంటంటే సొంతంగా నేనే ఏదో చేసేసినా, ఏదో పీకేసినా అంటారు. అరే నేను జనాలకు నీకు చూపించకపోతే ఏడికెళ్ళి వస్తావు? ఇప్పుడు దాకా సరే పోయి నడు, అందరు ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పురు. మనం నా ముందట కూర్చోబెట్టు, నేను అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పు. మనం ఎట్లా వచ్చి రేందనేది పాత వీడియోలు తీసి పెట్టాలా ముందట, అవతారాలు బట్టలు. ఏం వీడు పెట్టే టైంకే వీడియో పెట్టాలా? కుళ్ళే చెప్తున్నా, ఒక్కొక్క సింగల్ ఛానల్ మీరు అన్ని చేస్తున్నాయి. మీరు 8 లేకపోతే 6 వీడియోస్ వారం నెలకు పెట్టుర్రి. మేము పెట్టినట్టు 15 వీడియోలు పెడతా, నేను అది చేస్తా అంటే అందరు వంచురి. పైసా ఆశ, పైసా ఒక్కొక్కరు చచ్చిపోతురు పైసల గురించి. అన్న తమ్ముళ్ళకి చంపేస్తారు. అట్లాంటి పరిస్థితి తెచ్చేసిరు వీళ్ళు. అరే పక్కన వాళ్ళ గురించి ఆలోచించలేరు రా. అరే వాడు ముందటోడు వీడియో చేయకపోతే జిద్ది చేసి నేనే పెట్టిస్తా అరే నేను చేస్తారా నడు అని నేను చేస్తా, నాకు అవసరం లేదు. వీళ్ళు ఎవరు నాకు? తీసేయి ఇది కాదు, డీటెయిల్ వాయిస్లో పెడతా నేను. అందరు రావాలా, అందరికి చెప్తా నేను.